జనం భోజనం చేసేద్దామండి. ఇది వచ్చేసి చిట్టి ముత్యాల బిర్యానీ. బయట నుంచి తెచ్చుకున్నాను. ఎందుకు ఈరోజు బిర్యానీ మీద తాగింది, బిర్యానీ అనిపించింది కదా అని చెప్పి తెచ్చుకున్నాను. కాకపోతే టేస్ట్ బాగాలేదు అంతే. ఈరోజు సేరువే ఇచ్చారు, ఆ సేరువతో కలుపుతున్నాను. అసలు సేరువ తిన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు బంగాళదుంప ఎండ్రై అండి. వర్కింగ్ కాంబినేషన్. ఒక్కసారి మాత్రం తినండి, పిచ్చకపోతారు. ఎండ్రై అని చూసి ఇది ఒక్కటి చాలు. అలా కూరలో పడినప్పటికి మంచి వాసన వచ్చేస్తుందండి, గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. చిక్కుడికే టమాటా నాకు అసలు నచ్చదు, దీని అయితే తినలేదు. ఫైనల్ కొద్దిగా రసం ఉంది, సాంబార్ కోడిగుడ్డుతో కానిచ్చేసాను. ఈవినింగ్ అయింది. ఈ రోజు ఆదివారం కాబట్టి కొత్తపేట దగ్గర వెంకటరత్నం ఈవినింగ్ అయింది. కొత్తపేట వెళ్తున్నాను, వెంకటరత్నం బిర్యానీ తెచ్చుకుందామని చెప్పి అమలాపురం నుంచి అయితే నేను మా ఫ్రెండ్స్. ఇటుపక్కపాలెం మధ్యలో రోడ్డు అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఊరి పేరు గుర్తు పెట్టుకోండి, వానపల్లి. రోడ్డు మధ్యలో శివలింగం ఉంటదండి, చూడండి అలా రోడ్డు మధ్యలో శివలింగం. ఎప్పుడైనా వెళ్ళకపోతే ఇలా వానపల్లి ఒకసారి ఆగి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. కొత్తపేట వెంకటరత్నం బిర్యానీ ఇంకా అవ్వదు కదా అని చెప్పి దాని అమ్మర్ అయితే వెళ్తున్నాం. ఊరిలో చూడండి ఇటుక బట్టీలు, ఎట్టు చూసిన ఇటుక బట్టీలో ఉన్నాయి మొత్తం. గోదావరి పక్కన ఉంటాయండి ఎక్కువేంటని. ముత్తేశ్వరం ఒకటి, ఇది కూడా గోదావరి పక్కనే. గోదావరి ఉంటదండి పక్కనే. ఎందుకు గోదావరి పక్కన ఉంటుందో నాకు అర్థం కాదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఈ లోపల చిన్న ఐస్ క్రీమ్ బండి చూసాం. ఎప్పుడు చిన్నప్పుడు తినేవాళ్ళు, నాకు తెలుసు రూపాయి తినేవాడిని ఈ ఐస్ క్రీమ్. చూడగానే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందని భయపడ్డాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ 20 రూపాయలంట. సాఫ్ట్ ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది 20 రూపాయలకి. నేను ఇంకా 20 రూపాయలు అమ్ముతున్నారు. చిన్నప్పుడు అయితే ఇక్కడ చాలా మంది జనాలు దళంబర్ అంటే చాలా ఫేమస్, ఎక్కువ భోజనాలు పెట్టుకునేవారండి. మా సైడ్ మొత్తం చుట్టుపక్కల జనాలు అందరూ కూడా ఎక్కువ. రాయసవరు కూడా అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసి ఫోటోలు తీయమంటున్నారు. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు ఫోటోలు అయితే తీసాం. ఇది చూడండి ఓళ్ళు ఎలా ఉన్నాయో, వీటిని బట్టి ఎలాడతారు అనమాట. ఈ చెట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, కానీ చాలా ఫన్ గా అనిపిస్తుంది ఇలా ఊగితే. నేను ఇంత ముందు ఊగాను కానీ ఇప్పుడు అయితే ఊగలేవాను. చెట్లు చూసారా అలా ఓళ్ళు వచ్చేసి ఏంటంటే అలా భూమిలో దిగిపోయి మళ్ళీ పాతికిపోతాయి అనమాట. ఇంక అయిపోయిన తర్వాత అలా పక్కన గోదావరి దగ్గరికి వచ్చి సరదాగా టైం స్పెండ్ చేద్దామని కొత్తపేట బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి బయలుదేరిపోయాం. ఇక్కడ జనాలు చూడండి, వెళ్ళేంటే ఫస్ట్ లో ఫోటో తీసాం కదా, వెళ్ళా ఫస్ట్ మనం అందరూ కలిసి వెళ్ళాం ఒకేసారి. జనాలందరూ ఏ ఊరో తెలియదు కానీ చాలా ఫన్ గా ఉన్నారు మనతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. మొత్తానికి వెంకటరత్నం దగ్గరికి వచ్చేసాం. చాలా 2-3 వారాల నుంచి తింటలేదు మటన్ బిర్యానీ ఇక్కడ. లోపల ఏంటంటే మొత్తం ఎలివేషన్ వర్కే చేసినట్టున్నారు, మారిపోయింది ఇదంతానే. చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారు, దాంట్లో నేను కూడా ఒకరిని. మన మటన్ బిర్యానీ అయితే తయారైపోయింది, మంచి వేడి కానీ. ఆదివారం బుధవారం మాత్రమే దొరుకుతుంది ఇక్కడ వీళ్ళ దగ్గర బిర్యానీ. ఇంక ఇది అయిపోయిన తర్వాత అమలాపురం వచ్చేసాను. తారా రెస్టారెంట్ లో ఒక ఉల్లి చట్నీ తీసుకుంటున్నాను. వీళ్ళ దగ్గర ఉల్లి చట్నీ బాగోదు. వెంకటరత్నం తారాలు అయితే తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.